జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి నేరుగా అల్లు అర్జున్ను టార్గెట్ చేశారా? గురువారం నాడు ఆయన బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య రాజకీయ వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నుంచి నంద్యాల బరిలో నిలిచిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలబడటమే. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కోసం కేవలం ఒక ట్వీట్ చేసి వదిలేసిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం మాత్రం ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాలకు వెళ్లి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఇది జన సైనికులకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి ఆయనపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ సాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఈ వివాదం ఏదో ఒక రూపంలో బయట పడుతూనే వస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదంటూ వ్యాఖ్యానించారు. ఇవి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అనే చర్చ సాగింది. ఈ తరుణంలో గురువారం నాడు బెంగళూరులో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయనే చెప్పాలి. 40 సంవత్సరాల క్రితం హీరోలు అడవుల్లో కాపాడేవాళ్ళు, కానీ ఇప్పుడు హీరోలు అడవుల్లో చెట్లను కొట్టి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. తాను ఇలాంటి పాత్రలు చేయాలంటే సంశయిస్తానంటూ కూడా వ్యాఖ్యానించారు. తాను కూడా సినీ పరిశ్రమకు చెందినవాడిని అంటూ ఆయన ఈ మాటలు అనటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగానే తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు అల్లు అర్జున్ను టార్గెట్గా చేసుకుని చేసినవే అన్న చర్చ తెర మీదకు వచ్చింది. దీనికి కారణం గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరుగుతుండటమే. పవన్ కళ్యాణ్ మరోవైపు కన్నడ సినిమా గంధడ గుడి గురించి కూడా ప్రస్తావించారు. ఇది అడవులను, ప్రకృతిని రక్షించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ టార్గెట్గా చేసుకునే బెంగళూరులో ఈ మాటలు అన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 6నే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆసరా చేసుకొని రాబోయే రోజుల్లో అటు జనసైనికులు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అల్లు అర్జున్ టార్గెట్గా పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.